love you. I love you so, Gada. I love you so, Gada. I love you. అంజలి అంజలిని చంపించింది నువ్వా? అవును, నేనే చంపించాను. నా జోలికి వస్తే మోడి మోసైపోతా. నేను అమృతనంటే నువ్వు నమ్మడం లేదు కదా? అయితే ఇప్పుడు చెప్తా ఎనుకో బిడ్డ. జరసేపు నేనే అంజలిని అనుకో. అనుకునేదేంటి, నువ్వే కదా. అవునే, నేనే అంజలిని. నీ పాపం పండింది బిడ్డ. నీ టైం అయిపోయింది. ఇక నీ పని రచ్చ రచ్చే. చూద్దాం. ఇక చూసుడులే. నీకు ఒకే ఒక దారి, అది నేను డిసైడ్ చేసేసిన. అందరు ముందుకు పోయి అంజలిని చంపింది నువ్వేనని ఒప్పుకో. మాఫ్ చేయమని కాళ్ళు పట్టుకో. క్షమించి వదిలేస్తా. లేకుంటే దేవుడా ఏంటి నరకం అంటూ కండ్ల ముందు నరకం చూపెడతా. ఇలాంటి వార్నింగ్లు చాలా చూసానే. నేను భయపడే రకాన్ని కాదే, భయపెట్టే రకాన్ని. భయపడతావు? నేను భయపెడతా. పక్కా భయపడతావు. నువ్వు కూర్చున్నా నించున్నా నేనే యాద్ రావాలి. నీకంత సీన్ లేదే. ఉంది రవక్క, ఉంది. నీకు నిద్ర లేకుండా చేస్తా. నీకు పగటి పూటే చుక్కలు చూపెడతా. ఖబర్దార్. ఏం చేస్తావో చేసుకోవే. ఈసారి నువ్వు నేను ఎవరో ఒక్కరే మిగలాలి. గిది కావాలే నాకు. ఈ మాట మీదే ఉండు. నువ్వు ఎంత దూరం చేయాలని చూస్తే కంత దగ్గరికి పోతా. అమృత 7 దినాల్లో అర్జున్ సొంతం కాబోతుంది. కలేజా, దమ్ము, ధైర్యం ఇందులో ఏమున్నా నువ్వు ఆపుకో. ఆలోగా నువ్వు నిజం చెప్పి రాఘవన్ బాబుతోటి చక్కగా కాపురం చేసుకున్నావా సరే. లేకుంటే నీకు తేత్తడి పోచమ్మగుడే. పోవే. నువ్వు పోవే. ఇగో నీకు జీవితం మీద విరక్తి పుట్టేలాగా నేను చేస్తా. ఖబర్దార్. चला जाओ यहाँ से. छी.
చూడు నానమ్మా, చూడు. ఆ మాట, ఆ రూపం, ఆ తీరు అన్నీ అన్నీ మన అంజలియే. కల్ముషం లేని ఆ కళ్ళు, మాటల్లో ప్రేమ, అందరినీ కలుపుకుపోయే గుణం. ఈ భావం అంటే ప్రాణం. తన మనసులో అన్నీ దాచుకొని పైకి మాత్రం ఎలా నటిస్తుందో చూడనానమ్మా. నేనంటే అంజలికి ప్రాణం. తను నా కోసమే పుట్టింది, నా ప్రేమ కోసమే పుట్టింది. అవు బాబా, కి ప్రాణం నీదే, గి అంజలి నీదే బావా. అంజలి, నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా నేను ఎదిరిస్తాను. నువ్వెవరికి భయపడొద్దు. నా ప్రాణం ఇచ్చి నేను కాపాడుకుంటాను. వచ్చే అంజలి, మా అందరి ముందుకు మా అంజలిగా వచ్చే, నా ప్రేమకు ప్రతిరూపంగా వచ్చే అంజలి. నన్ను క్షమించు బావా, నీ మీద సముద్రం అంత ప్రేమన్నా చూపించలేకపోతున్నాను. దేవుడు నాకు శాపం పెట్టండు, అది కూడా నీ మంచి కోసమే. ఏంది నాయన ఇది, ఏందమ్మా ఇది, ఎందుకు ఇట్లా చేస్తుండ్రు? నేనంటే ప్రాణం ఇచ్చే బావని నా కళ్ళ ముందే ఉంచి గింత నరకం చూపెడుతుండ్రు. ఏదేమైనా మంచిగా ఉందా? ఏదో ఒకటి చేయండి, జల్దీ చేసేయండి, మీకు దండం పెడతా. ఇంత నరకం అనుభవించడం కన్నా ఆ రోజు వాడు కొట్టిన దెబ్బలకి ఆ హాస్పిటల్లో నా అంజలి చేతిలో చచ్చిపోయినా బాగుండేది. బాబా, నీకు దండం పెడతా, అంతంత మాటలని నన్ను ఇంకా చంపకు. ఏమిటి నా మాటలు? నిజం చెప్తున్నానమ్మా, నా అంజలి లేకుండా బతకడం కన్నా చచ్చిపోవడం మంచిది. అయ్యో నాన్న, ఒరే అర్జున్, నీ బాధ, నీ ఆవేదన మాకు అర్థమయ్యాయిరా. కానీ ఏం చేయగలం? అంజలి తనంతట తాను నలుగురిలో నిజం చెప్తే తప్ప మన సమస్యకు పరిష్కారం దొరకదు.
సొగడా సొగడా ఏం చేస్తుండ్రు? జరు అరే చంటి పిల్లలకి ఏడుస్తున్నారేంది? ఏం లేదు. ఓహో, గీ షూటింగ్ లో నన్ను చూస్తే మీ అంజలి యాదికొచ్చిందా? సమజైందిలే. అరే అంజలి ఏడిపోయిందని బాధపడుతుండ్రు. గీనే ఉంది. అవు మళ్ళా గా బొమ్మలో ఉంది, గా పువ్వులో ఉంది, గా రాజశేఖర్ సావిత్రంలో గుండెల్లో ఉంది, గీ ఇంద్రమ్మ మాధవమ్మల మనసులో ఉంది. నీ కళ్ళల్లో ఉంది, నీ కలలో ఉంది, నీ మాటల్లో ఉంది, నీ పాటల్లో ఉంది, నీ ప్రేమలో ఉంది, నీ ప్రాణంలో ఉంది, నీ గుండెల్లో కూడా ఉంది. గుండెల్లో గుడిగట్టినావు కదా, ఇంకేం కావాలి? బాధపడకు. వాడి అంజలి వాడి కళ్ళ ముందుంటేనే వాడి బాధ తగ్గుతుందమ్మా. అయితే ఒక పని చేద్దాం. నాకు ఒక జబర్దస్త్ ఆలోచన వచ్చింది. ఓ ఇంద్రమ్మ, నీ మనవణ్ణి నాకిచ్చి పెళ్లి చేసుకో, అంతా సెట్ అవుతుంది. అర్జున్ అమృత ఇద్దరు ఫుల్ ఖుషిగా ఉంటారు. గప్పుడు మీ అంజలి మీ కళ్ళ ముందే ఉంటుంది. నీ మనవణ్ణి మంచిగా చూసుకుంటా, నీ కొడుకుని ప్రేమగా చూసుకుంటా. మంచిగా వంటలు చేసి పెట్టి జాంగ్రీ లెక్క తయారు చేస్తా. మంచిగా సేవలు చేసి మహారాజు లెక్క చూసుకుంటా. ఓయ్ సోగడా, మన ఈడు జోడు అద్దరిపోతుంది, కిరాకుంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ అని రాదే, జర నవ్వుతూ చెప్పు సోగడా. మీ అందరినీ నేను ఎట్లా నవ్విస్తానో చూడండి. ఒక చెరువులా 4 చీమలు ఈతకోయినాయంట. అయితే గండ్లొక చీమ మాత్రం ఎడమ చేయి పైకి లేపి ఈత కొడుతుందంట. గట్లెందుకు కొడుతుందో చెప్పండి. సర్లే నేనే చెప్తాను. గా చీమ చేతికి వాచ్ పెట్టుకుందంట. గా తడిసిపోతుందని అట్లా చేసిందంట. నవ్వండి నవ్వండి. అబ్బబ్బా, ఏం నవ్వురా బాబు నీది. ఎన్నిసార్లు చూసినా చూడబుద్ధి అవుతుంది. మనమందరం ఇంత ఆనందంగా ఉండే రోజు తొందరగా వస్తుంది బావా. అమ్మయ్యా, అందరినీ నవ్వించేసిన. ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా రోజులైందమ్మా. అవునమ్మా, మా అంజలితోనే మా ఆనందం సంతోషం మాకు దూరం అయిపోయాయి. నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాక మళ్ళీ ఆ సంతోషం కనబడుతుంది. అయితే సోగ్గాన్ని నాకిచ్చి పెళ్లి చేసేయండి. చేస్తావమ్మా. ఆ అదృష్టాన్ని నువ్వే మాకు ప్రసాదించాలి. అదృష్టం బావది కాదు, నాదింద్రమ్మ. ఇంకో 6 రోజుల్లో మా అంజలి అర్జున్లది పెళ్లి రోజుంది. మా అంజలే మా దగ్గరుండుంటే ఈ ఇల్లు కళకళలాడేది. ఈ రోజు నుంచే పండుగ మొదలయ్యేది.
5 రోజులు పెళ్లిలా ఘనంగా జరిగేది. ఆ అదృష్టానికి నోచుకోలేని శాపగ్రస్తులు చేశాడమ్మా దేవుడు. ఇల్లంతా నిశ్శబ్దం చేసేశాడు. అరే ఎందుకు బాధపడుతున్నావు ఇంద్రమ్మ? గీ అమృత ఉంది కదా, మీ ఇల్లంతా గోల గోల చేస్తా. ఆ సమయానికి అంతా మంచిగా జరుగుతుంది. మీరేం టెన్షన్ పడకండి. ఓ డైరెక్టర్ సాబ్, మీ అంజలి నిన్ను ఏమని పిలిచేది చెప్పరా? అదే అరే సిగ్గుపడుతున్నావేంది? చెప్పు, ఏమని పిలిచేది? ఓయ్ సోగ్గాడా, ఓయ్ బావా, ఓయ్ పెన్మెటే, ఓయ్ మొగుడ్స్ అని పిలిచేది. గట్లనా? అంజలి అట్లా పిలుస్తుండే పొంగిపోయేవాడివి కదా. అట్లయితే నేను కూడా నాకు నచ్చిన పేరుతో పిలుచుకుంటా. ఏమని పిలవాలి? బంగారం, ఇది అందరూ పిలిచే పేరే. లడ్డు, బందర్ లడ్డు. అరే మన హీరో గట్ల లేడు కదా. పోనీ ప్రిన్స్. మహేష్ బాబు పేరు కాపీ అవుతుందేమో. అరే ఈ లొల్లంతా ఎందుకు గాని బుజ్జి అని పిలుచుకుంటా. మంచిగుందిలే. ఇదిగో చూడు బుజ్జి, ఇప్పటి సంధి నీ పేరు బుజ్జి. బిర్యానీ బాబు, డైరెక్టర్ సాబ్ ఇవన్నీ మర్చిపో. ఠీకే బుజ్జి, గట్ల షికారు వేయొద్దాం. వస్తావా? ఎక్కడికి? అరే బుజ్జి అని ఇంత మంచిగా పిలిచినాను కదా, ఎక్కడికైనా అడగకుండా రెక్కలు కట్టుకొని తీసుకుపోవాలి. ఇగో ఇంద్రమ్మ, నువ్వు ఇట్లా పర్మిషన్ ఇస్తే సిటీ అంతా ఒక రౌండ్ వేసి వస్తాం. అలాగే తల్లి. అలాగే అంటే అయిపోతుందా? ఖర్చులకు పైసలు ఎవరిస్తారు? వాడి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయిలేమ్మా. అరే పానీపూరి బండి దగ్గర, ఐస్ క్రీమ్ బండి దగ్గర కార్డు ఇస్తే సరిపోతుందా? అక్కడ కార్డులు నడువు. పైసలు కొడుకు జేబులో ఒక 5,000 పెట్టు. 150 మిగిలితే తీసుకొచ్చిస్తానులే. తొందరగా రండి. ఇదిగో అమ్మ తీసుకో. అది లెక్క. పద బుజ్జి, వేడి వేడిగా బజ్జీలు తిందాం. రా రా. బాయ్. రా 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 రా. చచ్చిందా ఈ బతికొచ్చి నన్ను చంపుకు తింటుంది. అది అంజలో అమృతో అర్థం కాక మెంటలెక్కిపోతుంది. ఇంట్లో తిష్టు వేసుకుని కూర్చుంది. దానిని ఎలా బయటకు గెంటాలో అర్థం కావడం లేదు. ఛా!
దేవుడా ఈ రోజైనా కాస్త ప్రశాంతంగా నిద్ర పట్టేలా చూడు తండ్రి.